తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ స్కీమ్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు ప్రయోజనం కలగనుంది. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం రాయితీతో రుణాలు అందించనుంది. దాదాపు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల రాయితీలు అందించనున్నట్లు తెలుస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద 3 కేటగిరీలుగా లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చనుంది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణం అందించనుంది. అందులో 80% రాయితీ ఇవ్వనున్నారు. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను పొందవచ్చు. అందులో 60% రాయితీ లభిస్తుంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండడంతో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా దాదాపు 1,200 కోట్ల రూపాయలు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది.